అసలు కరెన్సీకి విలువ ఎలా వస్తుంది? ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలు. నిజానికి డాలర్, రూపాయి, యూరో ఇలా కరెన్సీ ఏదైనా సరే వాటిని విడివిడిగా చూసినప్పుడు మనకు వాటి బలం లేదా బలహీనత గురించి పెద్ద అవగాహన ఉండదు. ఒక కరెన్సీని మరొక కరెన్సీతో పోల్చినప్పుడు అది తెలుస్తుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా ఒంటరిగా మనుగడ సాగించలేదు. తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికో లేదా అవసరమైన వాటిని కొనుక్కోవడానికో ఇతర దేశాల మీద ప్రతి దేశం ఆధారపడాల్సిందే. భారత్ విషయంలోనూ అంతే. అమ్మడం, కొనడం అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడమే. డబ్బులు ఇవ్వాలంటే ఒక కరెన్సీ కావాలి. ఆ కరెన్సీకి ఒక మారకం విలువ ఉండాలి. ఇతర కరెన్సీలతో పోల్చినప్పుడు ఒక కరెన్సీకి ఉండే డిమాండ్ను బట్టి ఆ మారకం విలువను లెక్కిస్తారు. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్కు డిమాండ్ అధికం. భారత్ కరెంట్ ఖాతా లోటు పెరగడం, ఎగుమతి దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధర $100కు పైకి చేరింది. అందువల్ల